హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. రైల్వే శాఖకు సంబంధించి భారీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 32,439 పోస్టులు అయితే ఉండడం జరిగింది. కేవలం 10వ తరగతి అర్హత ఉంటే చాలు సొంత రాష్ట్రంలో వర్క్ అయితే చేసుకోవచ్చు. గ్రూప్ డి నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. చాలామంది వెయిట్ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్ గురించి. సో ఎట్టకేలకు మనకు రిలీజ్ చేయడం జరిగింది. ఫిబ్రవరి 22 అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేటు. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను, వీడియోని చివరిదాకా అయితే చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియో లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ లింక్, అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి. నిరుద్యోగులకు శుభవార్త అండి. మీకు అర్థమెటిక్ కోర్స్ కావాలా, రీజనింగ్ కావాలా, ప్యూర్ మ్యాథ్స్, ఇంగ్లీష్, కరెంట్ అఫైర్స్, జనరల్ స్టడీస్, జనరల్ సైన్స్ కావాలా, అన్ని సబ్జెక్ట్స్ కలిపి ఆల్ ఇన్ వన్గా స్టేట్ అండ్ సెంట్రల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడేలా ఒకే కోర్సులో ₹1 మాత్రమే అయితే ఇస్తున్నారండి. విఎంఆర్ లాజిక్స్ యాప్లో ఈ ఆఫర్ అయితే తీసుకురావడం జరిగింది. సో ఈ ఆఫర్ మనకు జనవరి 21, 22, 23 మాత్రమే ఉంటుంది. సో మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కోసం విఎంఆర్ లాజిక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆఫర్ని యూటిలైజ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇన్ఫర్మేషన్ని. అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న రైల్వే నోటిఫికేషన్, ఆర్ఆర్బీ గ్రూప్ డి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. వీటికి సంబంధించి మనకు నోటీస్ ఆల్రెడీ 28 డిసెంబర్ ఇచ్చారు. నోటిఫికేషన్ 22వ తేదీ రిలీజ్ చేస్తాము అని చెప్పి. సో వీటికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్స్ వచ్చి 23 జనవరి నుండి యాక్సెప్ట్ చేస్తారండి. 23 ఫిబ్రవరి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ. ఫీజ్ పేమెంట్ చేయడానికి 24 ఫిబ్రవరి లాస్ట్ డేటు. అప్లికేషన్లో కరెక్షన్స్ ఉంటే 25 ఫిబ్రవరి నుండి 6 మార్చ్ వరకు పెట్టుకునే అవకాశం అయితే ఇస్తున్నారండి. టోటల్గా 32,438 వ్యాకెన్సీస్ ఉన్నాయి. అన్ని పోస్టులకు 18 to 36 ఏజ్ అండి. సో మనకు బేసిక్ పే 18,000 నుండి స్టార్ట్ అవుతుంది. అలవెన్సెస్ అన్నీ కలుపుకొని 30,000 వరకు స్టార్టింగ్ శాలరీ అయితే రావడం అయితే జరుగుతుందండి. సో ఈ వ్యాకెన్సీస్కి సంబంధించి మనకు 10th పాస్, జస్ట్ 10th పాస్ ఉండే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 10th పాస్తో పాటు మనకు ఐటీఐ చేసినా, లేదు మేము ఐటీఐ చేయలేదు ఎన్సీబీకి సంబంధించిన కోర్స్ చేసామంటే కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అండి. జస్ట్ 10th పాస్ ఉండే వాళ్ళు అన్ని పోస్టులకు అప్లై చేయొచ్చు. లేదు మేము 10th కూడా చదవలేదు ఐటీఐ చదివామంటే కూడా ఐటీఐ వాళ్ళు కూడా అన్ని పోస్టులకు సంబంధించి అప్లై అయితే చేసుకునే అవకాశం అయితే కల్పిస్తున్నారండి. సో ఈ పోస్టులకు సంబంధించి మనకు 18 to 36 కదా ఏజ్. సో 18 to 36 ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 years, ఓబీసీ అభ్యర్థులకు 3 years, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు 6 years, ఫిజికలీ హ్యాండిక్యాప్ అభ్యర్థులకు 10 years ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం అయితే జరిగిందండి. సో మనకు 18 to 36 ఏజ్ అని చెప్పి మెన్షన్ చేశాను. సో ఏ డేట్స్ ఉండాలి అంటే ఇక్కడ అన్రిజర్వ్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి ఏ డేట్ తర్వాత జన్మించి ఉండాలి అనేది కూడా క్లారిటీగా మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో చూసుకొని ప్రిపేర్ అయితే అవ్వండి. సో మీకు ఏజ్ ఉందా లేదా అని చూసుకొని అప్లై అయితే చేయండి. వీటికి సంబంధించిన ఫీజ్ పేమెంట్ చూసుకుంటే అన్రిజర్వ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు ₹500 ఫీజ్ పేమెంట్ చేయాలి. ఎస్సీ ఎస్టీ మైనారిటీసు, ఈబీసీ, ట్రాన్స్జెండరు, ఫిమేలు, ఫిజికలీ హ్యాండిక్యాప్, ఎక్స్ సర్వీస్ మెను ₹250 అనేది ఫీజ్ పేమెంట్ చేయాలి. మీరు ఎగ్జామ్ అటెండ్ అయితే సో ఇక్కడ 500 పే చేసే వాళ్ళు 400 రిటర్న్ ఇస్తారు మీకు. ఇక్కడ 250 పేమెంట్ చేసే వాళ్ళకి 250 అనేది రిటర్న్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఫీజు అయితే మీకు ఎగ్జామ్ అటెండ్ చేస్తే మీకు ఫీజు కూడా పేమెంట్ అయితే రిటర్న్ అయితే ఇస్తారు. మనకు ఈ ఎగ్జామ్ అనేది సిబిటి జరుగుతుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. సో మనకు డీటెయిల్డ్ సిలబస్ కూడా నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. సిలబస్ ఏముంటుంది, ఎగ్జామ్ ఏముంటుంది అని చెప్పి. మనకు ఎగ్జామ్ ఒకటే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్ మనకు 90 minutes అయితే టైం ఇస్తారు. 25 questions జనరల్ సైన్స్, 25 మ్యాథ్స్, 30 జనరల్ ఇంటెలిజెన్స్, 20 జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్. టోటల్గా 100 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ కూడా 1/3 అంటే 3 తప్పులకు 1 మార్క్ అయితే కట్ చేస్తారు. అన్రిజర్వ్ అభ్యర్థులు 40%, ఈడబ్ల్యూఎస్ 40%, ఓబీసీ 30%, ఎస్సీ ఎస్టీ 30% తెచ్చుకుంటే ఎగ్జామ్లో క్వాలిఫై అయినట్టండి. సో మనకు ఎగ్జామ్లో క్వాలిఫై అయితే ఇక్కడ మనకు నెక్స్ట్ లెవెల్కి అయితే పంపించడం జరుగుతుంది. మనకు డీటెయిల్స్ సిలబస్ ఇచ్చారు, చూసుకొని ప్రిపేర్ అవ్వచ్చు. నెక్స్ట్ లెవెల్ వచ్చి పీఈటీ కండక్ట్ చేస్తారు. పీఈటీలో మేల్ అభ్యర్థులు 100 meters 2 minutesలో కంప్లీట్ చేయాలి. అంటే నార్మల్గా కాదు, ఒక 35 kg వెయిట్ తీసుకొని పరిగెత్తాల్సి ఉంటుంది. ఫీమేల్ అభ్యర్థులు 20 kgs వెయిట్ని 100 meters 2 minutesలో కంప్లీట్ చేయాలి. అలాగే మేల్ అభ్యర్థులకు 1000 meters రన్ చేయాల్సి ఉంటుంది. 4 minutes 15 seconds టైం ఇస్తారు. ఫీమేల్ అభ్యర్థులు 1000 metersని 5 minutes 40 secondsలో కంప్లీట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇది మనకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత డాక్యుమెంట్స్ వెరిఫై చేసి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. సో ఆన్లైన్ ద్వారా ఫీజు పేమెంట్ చేసి అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆన్లైన్ లింక్ వచ్చి మనకు
3 జనవరి నుండి స్టార్ట్ అవుతుంది. సో వీటికి సంబంధించిన డీటెయిల్డ్గా మనకు వెబ్సైట్లు ఇచ్చారు, ఏ వెబ్సైట్లో అప్లై చేసుకోవచ్చు ఏంటి అనేది కూడా. అలాగే ఈ పోస్టులకు సంబంధించిన క్వాలిఫికేషన్స్ని మెన్షన్ చేశారు, అప్లికేషన్ ఫామ్స్ని కూడా ఇవ్వడం జరిగింది. సో మనకు అన్ని పోస్టులకు సంబంధించి మనకు 10th పాస్ ఆర్ ఐటీఐ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్పి అనెక్సర్ ఏలో పోస్టులు వారీగా ఏ పోస్టులు ఉన్నాయనేది కూడా క్లారిటీగా మెన్షన్ చేశారు. సో పోస్టులు వారీగా ఉన్నాయి. సో అన్ని పోస్టులకు 10th పాస్ ఆర్ ఐటీఐ ఆర్ నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఎన్ఏసి గ్రాంటెడ్ బై ఎన్సీవీటీ చేసినా కూడా ఎలిజిబుల్ అండి. సో 10th పాస్ అయినా అప్లై చేయొచ్చు, ఐటీఐ వాళ్ళైనా అప్లై చేయొచ్చు, ఎన్సీవీటీ ఉండే వాళ్ళు కూడా అప్లై అయితే చేయొచ్చు. సో ఏ పోస్టులు ఉన్నాయనేది కూడా క్లారిటీగా మెన్షన్ చేశారు, అవన్నీ చూసుకోవచ్చు. సో ఈ వ్యాకన్సీస్ ఏవే వ్యాకన్సీస్ ఉన్నాయనేది జోన్లు వైజ్ ఇచ్చారు. సో మనకు సౌత్లో టచ్ అయ్యే జోన్లు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి టచ్ అయ్యే జోన్లు చూసుకుంటే సౌత్ సెంట్రల్ రైల్వే ఒకటి, సదరన్ రైల్వే ఒకటి. సదరన్ రైల్వే వచ్చి మనకు చెన్నై వస్తుంది. సో సదరన్ రైల్వే చెన్నైకి సంబంధించి టోటల్ వ్యాకన్సీస్ 2694 ఉన్నాయి. అందులో మనకు అత్యధికంగా ట్రాక్ మెయింటెనర్కి సంబంధించి 1129 వ్యాకన్సీస్, అలాగే అసిస్టెంట్కి సంబంధించి వర్క్షాప్ సంబంధించి 445 వ్యాకన్సీస్, అలాగే పాయింట్స్మెన్కి సంబంధించి 199 వ్యాకన్సీస్, అసిస్టెంట్ టీఆర్డీకి సంబంధించి 155 వ్యాకన్సీస్. ఈ విధంగా 2694 వ్యాకన్సీస్ ఉన్నాయి. అలాగే మనకు సౌత్ సెంట్రల్ సికింద్రాబాద్కి సంబంధించి చూసుకుంటే వ్యాకన్సీస్ సౌత్ సెంట్రల్ సికింద్రాబాద్లోగా మనకు ఎక్కువ వ్యాకన్సీస్ అయితే ఉండడం జరిగింది. సో మనకు 1642 వ్యాకన్సీస్ ఉన్నాయి. అందులో ట్రాక్ మెయింటైనర్ 691, నెక్స్ట్ పాయింట్స్ మెన్ 209 వ్యాకన్సీస్ ఉన్నాయి. అలాగే వ్యాగన్కి సంబంధించి అసిస్టెంట్ పోస్టులు కొన్ని అయితే ఉండడం జరిగింది. సో ఇవి మనకు పోస్టులు వారీగా ఏ వ్యాకన్సీస్ ఎన్ని ఉన్నాయనేది కూడా క్లియర్గా ఇచ్చారు. సో చూసుకొని ప్రిపేర్ అయితే అవ్వచ్చు. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. మీకు అఫీషియల్ లింక్ ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అక్కడ నుండి మీరు యాక్సెస్ చేయొచ్చు. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి.